దేశవ్యాప్తంగా ఇప్పుడు జరగబోతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్నికల ఫేవర్ వచ్చేసింది. ఇంక రేపు 9వ తారీఖున, అలాగే ఈ నెలలో ఎన్నికల 5 రాష్ట్రాల్లో 2 మినహాయిస్తే అస్సాం ఎలాగా భారతీయ జనతా పార్టీ ఓకే మళ్ళీ అక్కడ గెలుస్తుందా లేదనేది ఒకటి. కానీ ఈసారి అదనంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మీద భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుందా? అంటే కొన్ని రివ్యూలు కూడా, కొన్ని సర్వేలు కూడా ఆ దిశగానే కనిపిస్తున్నాయి. ఏమైనా చేంజ్ అవుతుందా? ఇప్పటిదాకా సర్వేలన్నీ చెక్ చేస్తుంటే అస్సాంలో మళ్ళీ బీజేపీ గవర్నమెంటే వచ్చేటట్టు కనబడుతుంది. అవును, అస్సాం ఓకే. అట్లాగే పాండిచ్చేరిలో మొన్నటిదాకా ఎన్డీఏ ప్రభుత్వం, రంగస్వామితో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అదే వచ్చేటట్టు కనబడుతుంది. నెట్ 30 సీట్లే కదా, వీళ్ళకి 16, ఐఎన్డీఏకి 11 వచ్చేటట్టు ఉందన్నమాట. ఇక్కడ ఇవి రెండు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అక్కడ పాండిచ్చేరిలో, కానీ రంగస్వామి సీఎం ఆయన. అదే సందర్భంలో ఇక్కడ వచ్చేటప్పటికి డైరెక్ట్ బీజేపీ అధికారం అస్సాం. కూటమిలో ఇంకా 2 పార్టీలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అవి 2 మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. కొత్తగా తమిళనాడులో అధికారంలోకి వచ్చే ఛాయిస్ కనబడుతుంది. స్టాలిన్ నుంచి వీళ్ళు తీసుకోవడానికి నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఒక ఎంత అడ్వాంటేజ్ కనబడుతుంది మొదటి సర్వేలు ఇప్పుడు సర్వేలతో పోల్చుకుంటే. బెంగాల్లో మమత ఓడే పరిస్థితి కనిపించట్లేదు, బీజేపీ పుంజుకుంటుంది కానీ మమత ఓడే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు ఈ 4 రోజుల పరిణామాల తర్వాత ఏమన్నా మారాలి.